వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరినండి. ఎప్పుడు తినే ఆవకాయే కాదు, ఆవకాయ పచ్చడినే తలదన్నే రుచితోటి ఈ సీజన్లో దొరికే పువ్వుతోటి ఒక్కసారి ఇలాగా క్యాలీఫ్లవర్ ఆవకాయ పెట్టి చూడండి. ముక్క గట్టిగానే ఉంటుంది. అలాగే ఉప్పు కారం నిమ్మకాయతోటి ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. కరెక్ట్ కొలతలతోటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను అరకిలో క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ ఫ్రెష్గా ఉన్నది చూసుకోండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ మొత్తాన్ని కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పెద్ద ముక్కలు కాదు, మరీ చిన్న ముక్కలు కాదు. ఇలాగ మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసి ఓ పక్కన పెట్టుకోండి. ఆ కింద కాడ ఏదైతే ఉందో ఆ కాడల్ని తీసి పారేసేయండి. ఓన్లీ ఈ ముక్కల వరకే పక్కన ఉంచుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ముక్కలన్నిటినీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పువ్వు పైన అనేక రకాలైన పెస్టిసైడ్స్ ఉంటాయి. అలాగే క్యాలీఫ్లవర్లో ఎక్కువ పురుగులు కూడా ఉంటాయి. దానికోసమని ఒక వెడల్పాటి గిన్నెలోకి ఒక స్పూను కళ్ళుప్పుని వేసి గిన్నె నిండుగా నీళ్లను పోసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వాటిలోకి యాడ్ చేసుకుందాము. ముక్కలన్నిటినీ కూడా శుభ్రంగా కడుక్కోండి. ఇలాగ ఉప్పు నీళ్ళల్లో బాగా కడుక్కోండి. తర్వాత ఒక పొడిగుడ్డ మీద ఈ ముక్కలన్నిటినీ కూడా ఖచ్చితంగా తుడుచుకోవాలి. ఇలాగా పొడిగుడ్డ మీద వేయటం వల్ల నీళ్ళన్నీ కూడా పోతాయి. అస్సలకి నీళ్ళ తేమ అనేది లేకుండా తుడిచి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక చిన్న బాండిని కానీ ఇలాగా పోపు గెంటెని కానీ పెట్టుకోండి. ఒక్క స్పూను ఆవాలను వేసుకోండి. ముందుగా ఆవాలు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు దోరగా వేగేలాగా వేయించుకోవాలి. ఆవాలు ఒక్క స్పూన్ తీసుకున్నాం కదా, మెంతుల్ని అర స్పూన్ తీసుకోండి సరిపోతుంది. ఈ ఆవాలు మెంతులు మొత్తం కలిపి ఇంకొక నిమిషం పాటు వేగేలాగా వేయించుకుందాము. ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈలోపు మనం ఆరపెట్టుకున్న ముక్కలన్నీ కూడా తేమ పోయి రెడీ అయిపోయినాయి. వీటన్నిటినీ కూడా వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఒక 100 గ్రాముల కారాన్ని వేయండి. 100 గ్రాములు అంటే ఒక చిన్న టీ గ్లాస్ అండి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఏదైతే గ్లాస్ తోటి మీరు 100 గ్రాముల కారాన్ని వేసుకున్నారో అదే గ్లాస్ తోటి ఒక అర గ్లాసు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఉప్పునే వేసుకోండి, కళ్ళుప్పుని వాడద్దు. ఇక్కడ ఉప్పే పచ్చడికి రుచి బాగుంటుంది. అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లిపాయ రెమ్మల్ని తీసుకొని కచ్చా పచ్చాగా ఇలాగా దంచుకోండి. ఇలాగ దంచి ఈ వెల్లుల్లిపాయ రెమ్మల్ని కూడా ఇదే బౌల్లోకి యాడ్ చేసేసేయండి. చూడండి, మనం చక్కగా ఒకటి చిన్న టీ గ్లాసు కారాన్ని తీసుకున్నాము. దాంట్లోకి అర గ్లాసు సాల్ట్ని తీసుకున్నాము. అలాగే ముందుగా మనం వేయించిన ఆవాలు మెంతుల పిండిని కూడా యాడ్ చేసాము. దాంతోపాటు ఫ్రెష్గా దంచిన ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఉప్పు కారాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకుందాము. మనం అరకిలో క్యాలీఫ్లవర్ని తీసుకున్నాం కదా, దానికి ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న 6 నిమ్మకాయలని తీసుకున్నాను. అదే పెద్దవైతే 4 నిమ్మకాయలని తీసుకోండి సరిపోతుంది. నిమ్మకాయలు మొత్తాన్ని కూడా మధ్యలోకి చక్రాల్లాగా కోసి గింజలనేవి రాకుండా నీట్గా పిండుకోండి. మొత్తం అంతా కూడా చక్కగా పిండుకున్నాక ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు పచ్చడి మొత్తానికి సరిపడా పోపును కూడా వేసుకుందాము. పోపు వేసుకోవటానికి ఇక్కడ నేను పల్లీల నూనెని వాడుతున్నాను. పల్లి నూనె అయితే రుచి చాలా బాగుంటుందండి. ఒక గిద్ద ఏదైతే మనం గ్లాస్ తోటి కారాన్ని కొలుచుకున్నామో అదే టీ గ్లాస్ తోటి ఒక టీ గ్లాసు పల్లి నూనెను కూడా యాడ్ చేసుకోండి. నూనె వేడయ్యాక దీంట్లోకి 1 స్పూను ఆవాలని అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి మిగిలిన ఏ పోపు దినుసులు వేయకూడదండి. పోపు దినుసులు వేస్తే పచ్చడి రుచి అస్సలకి బాగోదు. అలాగే ఒక 1/2 స్పూను ఇంగువని కూడా వేసుకోండి. కరివేపాకు కొత్తిమీర కూడా ఈ పచ్చట్లోకి అస్సలకి వేయకూడదు. మీరు ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైతే మనం పోపు వేసుకున్నామో ఆ పోపు అంతా కూడా పూర్తిగా చల్లారిన తరువాతే మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి.
పోపంతా కూడా పచ్చడిలోకి బాగా కలిసేలాగా కలుపుకొని, ఒకవేళ మీరు రేపు ఉదయం ఈ పచ్చడి తినాలి అనుకుంటే ముందు రోజు రాత్రే తయారు చేసి పెట్టుకోండి. ముక్కకి ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా బాగా పట్టి ముక్క కరకరలాడుతూ ఉంటుంది. అందరూ కూడా చేసే తప్పేంటంటే పోపు వేయంగానే వేడి పోపే వేసేస్తూ ఉంటారు. అలా వేయటం వల్ల ముక్క మెత్తబడిపోతూ ఉంటుంది. చూడండి, పచ్చడి చూస్తేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా. నాకైతే ఏ కూరలున్నా లేకపోయినా ఇలాంటి రోటి పచ్చళ్ళు కానీ జాడి పచ్చళ్ళు కానీ ఉంటే చాలండి, హ్యాపీగా తినచ్చు. ఏ కర్రీ పాయింట్లో కూడా కర్రీ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని చక్కగా కలుపుకొని ఒక్క బుట్టంత నెయ్యి వేసుకొని పక్కన అప్పడాలు, ఒడియాలు ఉండాలండోయ్. అవి ఉంటే ఇంకా అద్భుతమేనండి. ఈ పచ్చడి మీకు వారం రోజుల దాకా బయట ఉంటే నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 నుంచి 6 నెలల దాకైనా నిలువ ఉంటుంది. ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయని ట్రై చేస్తారు కదండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా ఒక చిన్న కామెంట్ చేయటం అస్సలకి మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే అచ్చం హోటల్ స్టైల్లో ఉండే పేపర్ దోశలండి. అది కూడా మనం కొంచెం కూడా బియ్యం అనేవి వేయకుండా ఈ దోశల్ని మనం తయారు చేసుకోవచ్చు. బియ్యం లేకుండా ఇంత క్రిస్పీగా దోశలు ఎలా తయారు చేసుకోవచ్చా అనుకుంటున్నారా? జొన్నలు ఉంటే చాలండి, మనం ఈ దోశల్ని హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం 1 కప్పు మినపగుళ్ళని తీసుకోవాలి. ఏదైతే కప్పుతో మినపగుళ్ళని తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పుల తెల్ల జొన్నల్ని తీసుకోవాలండి. మరి పచ్చ జొన్నలు అయితే లైట్గా చిరుచేదుగా ఉంటాయి, దోశలు తినటానికి అంత ఇష్టంగా ఉండవు. ఇవనుకోండి అందరూ హ్యాపీగా ఇష్టంగా తింటారు. రెండింటిని కూడా శుభ్రంగా కడుక్కోండి. కడిగిన తర్వాత మనం మినపగుళ్ళల్లో కానీ జొన్నల్లో కానీ 1 అర స్పూను మెంతుల్ని కూడా వేసుకోండి. చూడండి, మనకి 2 కూడా ఎంత చక్కగా నానిపోయినాయో. కనీసం మనకి ఈ జొన్నలు 6 గంటల సేపు నానాలండి. అప్పుడే మనకి మిల్లెట్స్లో ఉన్న పిండి పదార్థాలన్నీ కూడా బయటికి వచ్చి వాటికి పోషక విలువలన్నీ కూడా మనకి బాగా అందుతాయి. అలాగే ఏదైతే కప్పుతోటి మినపగుళ్ళని జొన్నల్ని కొలుచుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు మనం నానబెట్టిన మందపాటి అటుకుల్ని కూడా వేసుకోవాలి. ముందుగా గ్రైండర్ని ఆన్ చేసుకోండి. ఇలాంటి జొన్న దోశల్ని వీటన్నిటిని వేసేటప్పుడు గ్రైండర్ వేసుకుంటే మనకి బాగా మెదుగుతుంది అనమాట. ఏదైతే మనం జొన్నల్ని కడిగి పెట్టి ఉంచుకున్నామో నీళ్లు, ఆ నీళ్ళనే మనం పిండి రుబ్బుకు కూడా వాడుకోవాలి. అప్పుడే మనకి ఈ దోశల రుచి అంతా కూడా చాలా బాగుంటుంది. జొన్నలు మెదగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా జొన్నల్ని వేసుకొని తర్వాత మినపగుళ్ళని యాడ్ చేసుకోండి. చూడండి, కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కూడా మనం బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా చూసుకోవాలి. మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నానండి. ఎప్పుడైనా కానీ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలాంటి జొన్న దోశల పిండిలు కానీ ఇవన్నీ మనకి పులిసినా కానీ రుచిగా ఉండాలి అంటే పిండి రుబ్బేటప్పుడు కొంచెం మనం కూలింగ్ వాటర్ని కానీ ఐస్ క్యూబ్స్ని కానీ యాడ్ చేయాలి. అప్పుడు మనకి పిండి వేడవ్వకుండా చక్కగా మెదుగుతుంది. ఒక రోజు రాత్రంతా కూడా ఈ జొన్న దోశల పిండిని పులియబెడదాము. పులియబెట్టిన నెక్స్ట్ డే మనకి చూసారా ఎంత బాగా పొంగిందో. ఆ పొంగిన పిండిలో నుంచి కొంచెం తీసుకొని దీని మొత్తానికి సరిపడా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మామూలుగా మనం దోశలకి పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక విషయం చెప్పనా అండి, ఈ దోశల పిండి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 4 నుంచి 5 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎంతైతే వీలవుతుందో పల్చగా అంత పల్చగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన దోశని 1 నిమిషం పాటు అలా కాల్చిన తర్వాత దాని మీదకి మీరు నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవచ్చు. దాదాపుగా అందరూ నెయ్యి తినద్దు అని చెప్తారు. నూనె కన్నా నెయ్యి 100 రెట్లు మంచిదండి. ఇలాగా మనం కొంచెం నెయ్యితో గనక కాల్చుకుంటే దోశల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలాగా దోశ మొత్తం కూడా పల్చగా వస్తుందండి. ఎలా అంటే మనకి పేపర్ ఉంటుంది కదా, అంత పల్చగా ఈ దోశలు ఉంటాయన్నమాట. ఇలాగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనం ఈ దోశల్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సూపర్ ఈజీగా క్రిస్పీగా పేపర్ లాంటి
లాంటి జొన్న దోశల్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇంతే రుచిగా దీంట్లోకి మనం కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దామండి. కొబ్బరి చట్నీతో కానీ అల్లం పచ్చడితో కానీ ఏదైనా రోటి పచ్చడితో తిన్నా ఈ దోశలు చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఎండు మిరపకాయలు వేసి కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పచ్చిమిరపకాయలతోనే చట్నీ రుచిగా ఉంటుంది అని. కానీ ఒక్కసారి ఎండు మిరపకాయలతో చట్నీ తయారు చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్ని తీసుకోండి. మిక్సీ జార్లోకి ఇక్కడ నేను 1 కప్పు పుట్నాలని యాడ్ చేసుకుందాము. ఏదైతే కప్పుతోటి పుట్నాలను వేసుకుంటారో అదే కప్పుతోటి మీరు 1/2 కప్పు ఎండుమిరపకాయలు కొలత పెట్టుకోవాలి. 1/2 కప్పు అంటే నేను దాదాపుగా 7 నుంచి 8 మిరపకాయలను వేస్తున్నానండి. మీ కారాన్ని బట్టి ఈ మిరపకాయలని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల చింతపండుని కూడా వేసుకుందాము. చింతపండుని ముందుగానే కొంచెం తడిపి పెట్టుకోండి. అలాగే 1 స్పూను కళ్ళుప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఏ రెసిపీలోకైనా మీరు కళ్ళుప్పు వేసి చూడండి, నార్మల్ సాల్ట్కి బదులు. దాని రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే లేతగా ఉన్న కొబ్బరిని కానీ లేదా కురుడికాయలు అని దొరుకుతాయండి. కురుడికాయలంటే లోపల ఉన్న కొబ్బరి నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు మొత్తం కొబ్బరిని పీల్చేసుకుంటాయి. అలాగే కాయలో నీళ్ళు అస్సలకి ఉండవు, స్వీట్గా ఉంటుంది కొబ్బరి అంతా కూడా. మీరు మొత్తంలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసుకుందాము. పోపు వేసుకోవటానికి ఇక్కడ నేను ఒక 2 నుంచి 3 స్పూన్ల నూనెని యాడ్ చేస్తున్నాను. ఈ నూనె లైట్గా వేడైన తర్వాత దీంట్లోకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వీటన్నిటిని కూడా వేసి ఒక 1/2 స్పూన్ దాకా ఇంగువని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకుని వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా మనం తయారు చేసుకున్న చట్నీలోకి యాడ్ చేద్దాము. సూపర్ టేస్టీగా ఉండే చట్నీ ప్రిపేర్. తప్పకుండా మీరు కూడా ఈ జొన్న దోశల్ని ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచికి రుచి, రెండు కూడా చాలా బాగుంటాయి కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.